టెట్ మరియు డిఎస్సి సిలబస్లో భాగంగా ఈ వీడియోలో మనము టెన్స్లలో మొదటిదైనటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. రైట్. అయితే ఎగ్జామ్లో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎలా మనం గుర్తించాలి, ఎటువంటి లాజిక్స్ ఉంటాయి, అదేవిధంగా అసలు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటిది అనేటువంటిది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో జస్ట్ ఈ టేబుల్ను మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ లాజిక్స్ను మీరు గుర్తుపెట్టుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మీరు ఈజీగా బిట్ రాగానే ఆన్సర్ను టిక్ చేసేస్తారు. సో అంత ఈజీగా చెప్తాను. అదేవిధంగా లాజిక్స్ కూడా నేను మీకు వివరిస్తూ వెళ్తాను. మీ నోట్స్లో ఎలా ఉందో ఆ విషయాలు కూడా ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తాను. సో గమనించండి, మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. రైట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటిదంటే దాని యొక్క సూత్రం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. గమనించండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఐ ఈట్ ఏ మ్యాంగో. సో ఇక్కడ మనకు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటిదంటే ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ V1 ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ ఆబ్జెక్ట్. సో ఈ ఎస్ఆర్ ఈఎస్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాం ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఐ ఈట్ ఏ మ్యాంగో, హీ ఈట్స్ ఏ మ్యాంగో. ఇక్కడ ఈట్ రాసినప్పుడు ఇక్కడ కూడా ఈట్ రాయొచ్చు కదా, మరి ఈట్స్ ఎందుకు రాసాం అనేటువంటిది పెద్ద డౌట్. సో ఈ ఈట్స్ అనేటువంటిది ఎందుకు రాస్తామంటే ఇక్కడ సబ్జెక్టుగా, రైట్, దీన్ని సబ్జెక్ట్ అంటాం, తర్వాత ఉన్నదాన్ని వర్బ్ అంటాం, తర్వాత ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ గమనించండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసినాం. సో ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు యాడ్ చేస్తామంటే సబ్జెక్ట్గా, అంటే సెంటెన్స్కు స్టార్టింగ్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేదా ఏదైనా పేరు కానీ ఉన్నప్పుడు అప్పుడు వర్బ్కు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. అర్థమైంది కదా. సో అది అక్కడ ఉన్నటువంటి రూల్. రైట్. సో ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ ఈ రెండిట్లలో ఈఎస్ ఎప్పుడు వాడతాము, ఎస్ ఎప్పుడు వాడతాం అనే దాన్ని కనుక కూడా గమనించినట్లయితే ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ ఈ పదాలతో వర్డ్ ఎండ్ అయినప్పుడు దాన్ని ఫ్లూరల్ చేసేటప్పుడు, ఆ వర్బ్ను ఫ్లూరల్ చేసేటప్పుడు మనము ఏమి యాడ్ చేయాలంటే ఈఎస్ యాడ్ చేయాలి. సో ఇవి లేకపోతే ఎస్ యాడ్ చేయాలి ఫ్లూరల్ చేసేటప్పుడు మాత్రమే. రైట్. సో ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను, తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్లూసే చెప్పుకుంటూ వెళ్తాను. దీని మీద ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. సో వీడియో లెంతీ అవుతుంది అని అనుకోవద్దు, క్లారిటీ కోసం చెప్తున్నాను. రైట్. సో ఇక ఈ దీనికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దాని గురించి లాజిక్స్ నేర్చుకుందాం. సో గమనించండి, ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ మొదటి రూపం ఉండాలి, ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి. సో ఇది కూడా నేను నేర్చుకున్నాం. రైట్. ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అయితే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఎగ్జామ్లో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఈ పదాలు గనక, ఈ వర్డ్స్ గనక సెంటెన్స్లో ఉంటే చూడండి, డైలీ, ఎవ్రీడే, ఇటువంటివి కనుక ఉంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అర్థం. నెక్స్ట్ ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆ విధంగా డేస్ ఉన్నాయి కదా. సో అవి ఆన్ తోటి కనుక ఉన్నట్లయితే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అర్థం. అదేవిధంగా డైలీ, ఇది చూడండి, డైలీ, ఆల్వేస్, నెక్స్ట్ రెగ్యులర్లీ, జనరల్లీ, ఆఫెన్, సెల్డమ్. ఓకే. సో ఈ పదాలన్నీ కూడా ఇవి ఇందులో కొన్ని మాత్రమే యాడ్ చేసా. మనం ఇందులో వెళ్తున్న కొద్దీ మనకు కొత్తవి తగులుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, యూజువల్లీ. సో ఈ పదాలు గనక ఆ సెంటెన్స్లో ఉంటే ఆ సెంటెన్స్ యొక్క ఆన్సర్ ఎలా ఉండాలంటే వర్బ్ యొక్క సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత V1 ఉండాలి, ఎస్ఆర్ఈఎస్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, ఆ ఫార్మేట్లో ఉండాలి.
రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. రైట్, బిట్స్ చూద్దాము. గమనించండి. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు స్కూలుకు వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? ఎవ్రీడే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది సి, వర్బుకు ఎస్ కానీ ఉన్నదా ఆన్సర్ అవుతుంది. సో ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. సో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. సో షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. నెక్స్ట్, నెక్స్ట్ బిట్. దే డాష్ క్రికెట్ ఆన్ సండే. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏది? ఆన్ సండే. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లూస్ మనం కొన్ని పదాలను నేర్చుకున్నాం కదా. సో అది ఆన్ సండే ఉన్నప్పుడు వర్బు ఎస్ ఆర్ ఈఎస్ ఉండాలి. ఓకే, ఎప్పుడు హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది? దే ఉంది. దే ఉన్నప్పుడు మనం ఎస్ కానీ యాడ్ చేస్తామని నేర్చుకున్నామా? నేర్చుకోలేదు. సో ఏమవుతుందంటే ప్లే ఆన్సర్ ఉంటుంది. దే ప్లే క్రికెట్ ఆన్ సండే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఇవి మారుతవి. ఎస్ కానీ యాడ్ అవుతాయి. ఇవి లేవు అంటే ఇవి కూడా ఉండవు. నెక్స్ట్, హీ డాష్ హీజ్ హోంవర్క్ డైలీ. అతని యొక్క హోంవర్క్ను డైలీ చేస్తాడు. సో ఇక్కడ గమనించండి, డైలీ ఇక్కడ చూడండి, డైలీ ఉంది మనకు. సో అప్పుడు ఇక్కడ ఇది చూసుకోవాలి. హీ ఉన్నప్పుడు ఎస్ కానీ ఇక్కడ గమనించారు కదా, ఎస్ కానీ. సో ఆన్సర్ ఏమవుతుంది? డస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. హీ డస్ హిజ్ హోంవర్క్ డైలీ. నెక్స్ట్, ఐ డాష్ టీ ఎవ్రీ మార్నింగ్. సో ఐ డాష్ టీ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ అని వచ్చింది. ఎవ్రీ వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం మనము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో డ్రింక్ ఆన్సర్ అవుతుందా? డ్రింక్స్ అవుతుందా? డ్రింకింగ్ అవుతుందా? డ్రాంక్ అవుతుందా? సో ఇక్కడ ఏమున్నది? ఐ ఉన్నది. ఐ ఉన్నప్పుడు మారుతుందని చెప్పుకున్నామా మనం? లేదు. సో ఐ ఉన్నప్పుడు ఎస్ కానీ యాడ్ కాదు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇప్పుడు గమనించండి, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. డ్రింక్ ఉంది, డ్రింక్స్ ఉంది. డ్రింక్స్ ఎప్పుడు అవుతుంది? ఇవి ఉన్నప్పుడు. అవి ఉన్నాయా? లేవు. సో ఆన్సర్ ఏమవుతుంది? డ్రింక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వి డాష్ ఇంగ్లీష్ ఎవ్రీడే. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది? ఎవ్రీడే ఉన్నది. ఎవ్రీడే అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది? వి ఉన్నది. వి ఉంటే ఎస్ కానీ యాడ్ కావు. సో గమనించండి, స్పోక్ ఆన్సర్ కాదు, స్పీకింగ్ ఆన్సర్ కాదు. సో ఇక్కడ వి ఉంది, స్పీక్స్ రాదు. ఆన్సర్ ఏమవుతుంది? స్పీక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ ఆల్వేస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? గమనించండి, ఆల్వేస్ ఉన్నది. ఆల్వేస్ మనకు ఆల్రెడీ క్లూలో ఉన్న పదమే, రైట్. సో ఇక్కడ గమనించండి, సన్ అంటే థర్డ్ పర్సన్ సింగులరే కదా. సింగులర్ అన్నప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాము? ఎస్ కానీ పేరు ఉన్నప్పుడు ఎస్ కానీ యాడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏమవుతుంది? ఎస్ కానీ ఉన్నప్పుడు దానికి కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు నేమ్ కానీ హీ షీ ఇట్ కానీ ఉన్నప్పుడు ఎస్ కానీ యాడ్ చేస్తాం. సో గమనించండి, ఇప్పుడు రోజ్ ఆన్సర్ కాదు, రైజింగ్ కాదు, రైజ్ కాదు. ఎస్ కానీ ఉన్నది ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ ఇది అవుతుంది. షీ డాష్ ఫాస్ట్ యూజువల్లీ. సో గమనించండి, రన్స్ రన్నింగ్ ర్యాన్. సో ఇందులో ఆన్సర్ కాని వాటిని ఫస్ట్ తీసేయండి. ఇది కాదు,
ఇది కాదు. మన డౌట్ రన్సా రన్నా. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్లలో ఉన్నది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? సో ఏమవుతుంది? రన్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. షీ రన్స్ ఫాస్ట్ యూజువల్లీ. ప్రతి పేజీకి నేను ఈ టేబుల్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు డౌట్ వచ్చినప్పుడల్లా ఈ టేబుల్ను చూసుకోగలరు. ఈ పీడిఎఫ్ను కూడా నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్, మై ఫాదర్ డాష్ in a bank every day. My father dash in a bank every day. Every day అనేటువంటిది మన క్లూ. సో నెక్స్ట్ ఏం చూడాలి మనము? మై ఫాదర్ ఉన్నది. సో ఇందులో ఆన్సర్ తోటి సంబంధం లేనిది ఏంటిది? వర్కుడు, వర్కింగ్ ఆన్సర్తో సంబంధం లేదు. ఇందులో వర్క్ వస్తుందా, వర్క్స్ వస్తుందా? ఫాదర్ అనేటువంటిది నేమ్, అదేవిధంగా సింగులర్. సింగులర్ అన్నప్పుడు ఎస్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది ఆన్సరు? వర్క్స్. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్ every day. You dash well often. You dash well often. సో ఇందులో ఆన్సర్తో సంబంధం లేని విషయాన్ని ఫస్ట్ తీసేయండి. sang, సింగింగ్, ఈ రెండు ఆన్సర్తో సంబంధం లేనటువంటి. సంబంధం ఉన్నటువంటిది ఏంటిది? సింగ్స్, సింగ్. సో ఇక్కడ ఏమున్నది? యూ ఉన్నది. మనకు ఎస్ ఎప్పుడు యాడ్ అవుతుంది? ఎస్ కానీ హీ షీ ఇట్ నేమ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ అది ఉందా? లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? అది లేనిది. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎస్ ఉంది అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ అవుతుంది. యు సింగ్ వెల్ ఆఫెన్. నెక్స్ట్ బిట్, the dog dash loudly always. సో ఇందులో గమనించండి, సంబంధం లేని ఆన్సరు బార్కుడు, బార్కింగ్. ఈ రెండిట్లలో ద డాగ్ అనేటువంటిది సింగులర్ అవుతుంది. హీ షీ ఇట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? హీ అవుతుంది. హీ ఉన్నప్పుడు ఎస్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో బి ఈజ్ ద ఆన్సర్. ద డాగ్ బార్క్స్ లౌడ్లీ ఆల్వేస్. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. హీ డాష్ టీవీ ఎవ్రీ ఈవినింగ్. సో ఇక్కడ గమనించండి, ఎవ్రీ ఈవినింగ్ మనం టెన్స్ను గుర్తుపట్టడానికి ఉన్నటువంటి క్లూ. హీ అనేటువంటిది ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎస్ కానీ ఉండాలి. సో సంబంధం లేని ఆన్సర్స్ ఏమున్నాయి ఒకసారి గమనించండి. ఇది సంబంధం లేని ఆన్సర్, వాచ్డ్. ఇది సంబంధం లేని ఆన్సర్, రైట్. సో సంబంధం ఉన్న ఆన్సర్ ఏంటిది? ఇదొకటి, రైట్. సో ఇందులో హీ ఉంది అంటే ఏం రావాలి మనకు? ఎస్ కానీ రావాలి. సో అది ఎక్కడుంది? ఇంకో ఇది. హీ వాచెస్ టీవీ ఎవ్రీ ఈవినింగ్. నెక్స్ట్, వి డాష్ టు ద పార్క్ ఆన్ వీకెండ్. సో ఇక్కడ గమనించండి, ఇది టెన్స్ను గుర్తుపట్టడానికి ఉన్నటువంటి క్లూ. సో ఇటువంటి క్లూస్ మనం పట్టుకుంటే అసలు ఆన్సర్ రాంగ్ అవ్వడానికి అవకాశమే ఉండదు. నెక్స్ట్, ఇక్కడ వి ఉన్నది అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఎస్ కానీ యాడ్ కాదు. సో ఇందులో సంబంధం లేనటువంటిది ఏంటిది? గాన్ సంబంధం లేదు, గోయింగ్ సంబంధం లేదు. ఆన్సర్ ఇది కానీ అవ్వాలి. ఇక్కడ దీన్ని బట్టి అవుతుంది అది. సో ఇక్కడ ఏమున్నది? వి ఉన్నది. వి ఉన్నప్పుడు ఎస్ కానీ యాడ్ అవుతుందా? కాదు. సో వి గో టు ద పార్క్ ఆన్ వీకెండ్, రైట్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా అతి త్వరలో పూర్తి కోర్సును నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో అక్కడ కూడా మీరు జాయిన్ కావచ్చు, రైట్. అండ్ లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా నా ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మీరు దాదాపు 1000 మెంబర్స్ పైనే లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మీరు లైవ్లో ప్రాక్టీస్ టెస్ట్ను రాయవచ్చు. నెక్స్ట్, నా ఛానల్లో త్వరలోనే అవి లైవ్ ప్రాక్టీస్ టెస్ట్ను స్టార్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. నెక్స్ట్, షీ డాష్ హర్ లెసన్ రెగ్యులర్లీ. షీ డాష్ హర్ లెసన్ రెగ్యులర్లీ. సో ఇక్కడ గమనించండి, రెగ్యులర్లీ, రైట్. రెగ్యులర్లీ ఈ పదాలు ఉంటాయి. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్, షీ ఉన్నది. షీ అంటే
హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. సో సంబంధం లేని పదాలు ఏమేమి ఉన్నాయి ఇందులో అది ఫస్ట్ గమనించండి. ఇది సంబంధం లేదు, ఇది సంబంధం లేదు, రైట్. సంబంధం ఉన్నటువంటి ఏంటి ఈ రెండు. సో ఇక్కడ ఏమున్నది షీ ఉన్నది, అంటే ఎస్ కానీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏముంది ఇది. సో ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ విత్ లాజిక్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.